కాంపిటీషన్గా పవన్ కళ్యాణ్ గారు దిగారు. ఆయన స్టార్డమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నాకు తెలిసినంత వాటికి పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టారు అనే దానికంటే ఇండస్ట్రీ హిట్ కొడితేనే అది హిట్ అని చెప్పి ఇండస్ట్రీలో చాలామంది నమ్మే మాట. అండ్ నాకు ఇంకొక విషయం ఏంటంటే అన్న, పవన్ కళ్యాణ్ ఏమైనా చిన్న హీరోనా నాకు అర్థం కాని విషయం. దురంధర్ అనే సినిమాకి ప్రీమియర్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ లేదు, తెలంగాణలో ప్రీమియర్ లేదు. ఇది ఫ్యాన్స్కి చాలా బాధ వేసింది. ఎందుకంటే అర్ధరాత్రి నుంచి మేము మేల్కొని ఉన్నాం. రాత్రి నుంచి నిద్రపోలేదన్నా. మాకు డ్యూటీలు అయిపోగానే ఖచ్చితంగా షో కోసం కూర్చున్నాము. ఇక్కడ ప్రీమియర్స్ లేవు, లేవు, ఇంకోటి లేవు. దానికోసం కూర్చొని మేము చూస్తుంటే టికెట్లకి కూర్చోవాల్సి వస్తుంది, ప్రీమియర్స్కి అడుక్కోవాల్సి వస్తుంది. అదే ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చిన సినిమాలకి ప్రీమియర్స్ ఇస్తారు. వేరే లెవెల్ అన్న, వేరే లెవెల్. వాళ్ళిద్దరు ఎమోషన్స్ కానీ వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ కానీ చాలా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ చాలా మంది కొంచెం క్రింజ్లా అనిపించింది, అవుట్డేటెడ్ స్టోరీ అంటారు. ఏం చెప్తారు మీరు అన్న? మరి అవుట్డేటెడ్ స్టోరీ అని చెప్పి అదే స్టోరీని ఓజీ సినిమాలో చూపిస్తే దాన్ని క్రింజ్ అన్నారు. ఆయన ఏం చేసినా అనేది అదే అన్న. నెగిటివ్ చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారి మీద 100 ఏళ్ళు చూపిస్తాయి, కానీ ఆయన ఖచ్చితంగా హిట్ కొడతాడని చెప్పి కొన్ని వేల మంది వెయిట్ చేస్తారు. అది ఖచ్చితంగా హిట్ అనేది జనాల్లోకి వెళ్తుంది కదన్నా, ఖచ్చితంగా చూస్తారు. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందన్న, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఎందుకంటే బయట జరిగిందే కదా ఆయన చూపిస్తుంది, బయట ఏది ఉందో అదే చూపిస్తున్నారు. పొలిటికల్ ప్రతి డైలాగు పేలింది, ప్రతి సీను వేరే లెవెల్ ఉంది. యాక్షన్కి యాక్షన్ ఉంది, ఫ్యామిలీకి ఫ్యామిలీ ఉంది, లవ్కి లవ్ ఉంది, ఎమోషన్కి ఎమోషన్ ఉంది. ఫుల్ పీస్ట్ మూవీ అని చెప్పచ్చు ఫెస్టివల్కి. తొలి ప్రేమ సాంగ్ అసలు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. వాస్తవానికి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ మ్యూజిక్ వస్తుంది అనుకున్నామే కానీ అది సాంగ్ మొత్తం చూస్తే ఫ్యాన్స్కి పక్కా ఫీస్ట్ అన్న ఇది. ఎందుకంటే ఆ సాంగ్ వచ్చినప్పుడు చాలామంది ఇంకా థియేటర్లో పుట్టి ఉండరు. అలాంటి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి మూవీ చూస్తున్నారు. దీనికి అది సినిమా చూస్తుంటే ప్రతి ఆడియన్ ఎక్సైట్ ఫీల్ అవుతాడు. దీన్ని కూడా ఇంకా నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తారు, వాళ్ళ పనే అది. పక్క కరెంట్ అవుతుంది అన్న, పక్క కరెంట్ అవుతుంది. ఎందుకంటే చెప్తున్నా కదా, ఎమోషన్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది. ప్రతిదీ ఒక కాంబోగా పెట్టి తీసిన మూవీ అన్న ఇది. ఇది కూడా నచ్చలేదు అన్నారంటే ఇంకా వీళ్ళకి ఆ దురంధర్, జైలర్ పక్క సినిమాలు సంకలనం ఆడుకోవడమే మన వాళ్ళు. అండ్ నేను ఇందాక చెప్పినట్టే అదే అన్న, మన సినిమాలకు ప్రీమియర్ లేవు, నార్త్ సినిమాలకు ప్రీమియర్లు ఇచ్చారు. అది మటుకు చాలా బాధ వేసింది. అర్ధరాత్రి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం, మార్నింగ్ 8 o'clock షో చూస్తున్నాం. ఓవరాల్ సినిమా వేరే లెవెల్ అన్న, ఓవరాల్ సినిమా వేరే లెవెల్, పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. నెగిటివ్ చెప్పేవాళ్ళు ఖచ్చితంగా చెప్తానంటారు, అది ఎవరు పట్టించుకోకూడదు. ఖచ్చితంగా సినిమా చూసి ఒపీనియన్కి రండి. పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్, ఆయన యాక్షన్ అన్నీ బాగున్నాయి. కానీ హరీష్ శంకర్ గారు ఏం తీయాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు అన్నది అర్థం కాల. అంటే రొటీన్ స్టోరీ, ఆయన ఎలివేషన్స్కి తప్ప సినిమా ఏం లేదనిపించింది. స్టోరీయే లేదు, రెగ్యులర్ స్టోరీ తెలిసిపోతుంది. కాకపోతే పొలిటికల్ సెటైర్స్ ఉంటాయి కదా, అవి బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎదురు చూసేది అయితే దానికోసమే. ఆ పొలిటికల్ సెటైర్స్ ఏవైతే ఉంటాయో అది బాగా అనిపిస్తుంది. అండ్ నల్ల నాగప్ప అని పెట్టారు కదా, జగన్ అని పెట్టుంటే బాగుండేదేమో పేరు అనిపించింది నాకైతే. జగన్మోహన్ రెడ్డి అని బాగాలేదని ఏం లేదు భయ్యా, బాగుంది, ఓకే చూడొచ్చు. అంటే ఒక్కసారి ఖచ్చితంగా. దీన్ని దురంధర్తో కంపేర్ చేశారు కానీ ఇప్పుడు ఎలా ఉంది? దురంధర్కి దీనికి కంపారిజన్ వద్దు, అదే చెప్పా. దురంధర్ బాలీవుడ్ మూవీ, అది వేరు. ఇది మన పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా, ఇది వేరు. సో కంపారిజన్స్ వద్దు. బట్ ఈ వీక్ అయితే దురంధర్, పక్కా దురంధర్. సినిమాలో కంపేర్ చేస్తే భీమ్లా నాయక్ కంటే బాగుందా? పోలీస్ కాస్ట్యూమ్ వైజ్ భీమ్లా నాయక్ కంటే బాగుందని చెప్పలేను. బట్ లేదు, భీమ్లా నాయక్ వేరు, కంప్లీట్గా డిఫరెంట్. అది ఒక రీమేక్ ఫిలిం అయినా దాంట్లో యాక్షన్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బాగున్నాయి. చెప్తున్నాను కదా, పొలిటికల్ సెటరికల్ ఫిలిం ఇది. కంప్లీట్గా పొలిటికల్గా సెటైర్ వేసే సినిమాలా ఉంటుంది. చెప్పానండి, ఆ విలన్ పేరు నల్లనాగప్ప అని కాకుండా జలగప్పో జగనప్పు అని పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే జగన్కి కంప్లీట్ సెటరికల్గా వెళ్ళింది. ఆడికి ఏమైతే జరగాలో జగన్కి అలాంటి ఒక సెటరికల్ ఫిలిము. కంప్లీట్గా ఎలా తిట్టొచ్చు జగన్ని, ఆయన చేసిన పనులు ఆంధ్రాలో ఎంత దరిద్రంగా ఉన్నాయి 5 ఏళ్ల పాలనలో అనే దాని గురించి చెప్తూ, ఒక మంచి లీడర్ వస్తే ఎలా ఉంటుంది, ప్రభుత్వం ఎలా నడిపించుకోవచ్చు అనే దాని గురించి చెప్పారు. అది బాగా అనిపించింది. పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. మైనస్ పాయింట్ డిసప్పాయింట్ అంటే ల్యాగ్ ఉంది, కొంచెం ఆ బిట్ ల్యాగ్ ఉంది. బట్ పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ వేయడం బాగా అనిపించింది. ఆయన డ్యాన్స్ వేయడము, మ్యూజిక్. కాకపోతే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు అది. అంటే ఈయనేమో సూదింగ్గా వెళ్ళాడు సాంగ్స్ అన్నీ కూడా, ఈయనేమో డప్పులు
తమనన్నా మీరు కొట్టి 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 మాకు అలవాటు అయిపోయింది, కానీ ఇంకేదైనా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తే బాగుంటుందేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది. యాక్షన్స్ గురించి అందరూ శ్రీలీల యాక్షన్స్ ఓకే, దాంట్లో తొలి ప్రేమ బీజిఎం పెట్టారు. తొలి ప్రేమ బీజిఎంగా సాంగే పెట్టేశారు ఏకంగానే, నా మనసే సాంగ్. మనసే సాంగ్ బాగా వర్కౌట్ అవుతుంది థియేటర్లో ఫ్యాన్స్కి కంప్లీట్. ఎందుకంటే అప్పట్లోనే ఒక వైపు ఉన్న సాంగ్ మళ్ళీ అలాగే రీక్రియేట్ చేశారు సాంగ్ యాస్టీస్గా. హీరోయిన్ శ్రీలీల గారు వర్తే పవన్ కళ్యాణ్ గారు పక్కన శ్రీలీల గారు వర్తే. కాకపోతే కొంచెం ఆవిడ చిన్నపిల్లలాగా మాట్లాడడం అది కొంత అది కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే శ్రీలీల గారు పవన్ కళ్యాణ్ గారు ఏజ్ కాబట్టి కొంచెం ఆ పిల్లల కిటిష్ ఇది కాకుండా బాగుంటుంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఖచ్చితంగా ఫ్యాన్ స్టఫ్ ఫిలిం, కామన్ ఆడియన్స్కి కొంత రొటీన్ సినిమా లాగా ఉంటుంది. బట్ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ అంటే ఈ 3 రోజులు అయితే గట్టిగా ఉంటుంది, సండే వరకు అయితే బాగుంటుంది థియేటర్లో చూసే సినిమా. చాలా చాలా బాగుందండి. అసలు కళ్యాణ్ అన్నకి యాప్ట్ మూవీ ఇది చాలా కమర్షియల్గా చాలా బాగుంది. హరీష్ అన్నకి ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు మూవీని. అండ్ కళ్యాణ్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంది. మాస్కి ఎలా కావాలో అలా ఉంది మూవీ. అండ్ శ్రీలీల గారి యాక్టింగ్, రాజకన్న గారి యాక్టింగ్ చాలా బాగుంది. కమర్షియల్గా సూపర్. వింటేజ్ పవన్ కళ్యాణ్ని పక్కా చూడొచ్చు. తొలి ప్రేమ సాంగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను, హిట్ అయ్యే గోత్రం, బ్లాక్ బస్టర్ అయ్యే నక్షత్రం. థ్యాంక్ యూ. చాలా కనెక్ట్ అయ్యారు. ఈవెన్ మా పాప కూడా చాలా కనెక్ట్ అయింది. సినిమా చాలా బాగుంది. ఆసమ్ స్లే, ఐ లవ్డ్ ఇట్. మెయిన్గా అయితే బీజిఎం, నాకు మ్యూజిక్ కన్నా బీజిఎం చాలా నచ్చింది. At one point he proved me wrong అనమాట. I thought old people couldn't dance, but he proved me wrong by doing the slay steps of the movie, and I really take him as my inspiration. ఎలా అనిపించింది బిగ్ స్క్రీన్ పై పవన్ గారిని చూడటం? ఓకే, నాకు లోపల నుంచి అరవాలనిపించింది, బట్ ఐ కుడెంట్ డూ ఇట్. ఐఎమ్ షై. ఓకే, ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ పర్సన్ ఇన్ రియల్ లైఫ్. సో అతన్ని చూస్తే ఐ వాజ్ సో హ్యాపీ. నేను మా డాడీ ఈజ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓజీ చూసాను, అండ్ నౌ ఐఎమ్ వాచింగ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఐ వాజ్ ప్రిటీ హ్యాపీ టు సీ హిమ్. గబ్బర్ సింగ్ ఇది ఎలా అనిపించింది? గబ్బర్ సింగ్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కంపారిజన్ రెండు ఆల్మోస్ట్ సింక్ అవుతున్నాయి అనమాట. లైక్ పోలీస్ క్యారెక్టర్ వచ్చింది అనమాట. యాక్చువల్గా నేను గబ్బర్ సింగ్ చూడలేదు. ఐ ఓన్లీ వాచ్ సమ్ ఆఫ్ ద క్లిప్స్ ఆఫ్ ద మూవీ. హైలైట్స్ ఏమనిపించాయి? నాకు డైలాగ్స్ చాలా హైలైట్ అనిపించాయి. లైక్ మెయిన్గా అయితే ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ఏమైనా అంటే నా పేరు చెప్పండి, ఉస్తాద్ తాలూకా అని చెప్పండి అనేది నాకు చాలా నచ్చాయి అనమాట. సాంగ్స్ బాగున్నాయి. ఐ డోంట్ అండర్స్టాండ్ దెమ్. శ్రీలీల కూడా మంచి యాక్టింగ్ చేసింది అనమాట. వెల్, సాంగ్స్ లేట్, బట్ ఐ లైక్ ద బీజిఎం మోర్ అనమాట. ఎస్ కామెడీ అన్నీ యాక్చువల్గా అన్నీ యాక్యురేట్గా చూపించాడు. ఎమోషన్స్, కామెడీస్, రొమాన్స్, ఇంకా యాక్షన్స్, థ్రిల్లర్, ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఓకే, అది నాకు అట్లా కన్క్లూషన్ అయితే నేనేం చెప్తానంటే దిస్ ఈస్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీ వన్. ఎస్. నేను దురంధర్ ఇంకా చూడలేదు. దురంధర్ 1 చూసాను. ఐ మీన్ రెండు యాక్చువల్గా దే లైక్ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీస్.